హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేస్టర్ రమేష్. ఇక మీరు చూస్తున్నారు ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఇక వీళ్ళకే ఇక మా ఊరు వాళ్ళే అనమాట. ఇక ట్రావెల్ వెళ్ళాము మన కారుతో. ఇగో ఈ బీచ్ వచ్చేసి మనకు మైపాడ్ అనమాట. ఇది నెల్లూరు నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉండే మైపాడ్ బీచ్ అయితే ఒక అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ ఫస్ట్ టైం నేనైతే వచ్చాను. ఇక మా నెల్లూరులో అయితే ఒక బారా షహీద్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడికైతే మరి వచ్చేసాను. ఇగో ఈ బీచ్లో వచ్చేసి ఇలా ఉంది. గుర్రం పైన ఇక పిల్లలు ఇక చూడొచ్చు, మీరు ఇలా ఫొటోస్ దిగుతున్నారు. ఇక గుర్రంకి ఛార్జెస్ చేస్తారు అనుకుంటా. ఇక ఈ బీచ్ అయితే చాలా సదరంగా ఉండడంతో చాలా లోపలికి వెళ్ళడానికి కూడా బాగా ఉంది ఈ యొక్క బీచ్. ఇక బీచ్ పేరు కూడా మైపాడ్ బీచ్ అని అంటారంట. ఇక్కడ మనకు తినడానికి కానీ ఇక చేపలు ఇక్కడ ఉండవలసిన బీచ్ పక్కనే ఉన్నాయి. ఇక ఇలా మన పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఇక్కడ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్తో వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఈరోజు చూశాను కాబట్టి. ఇక్కడ వారి ఈ యొక్క బీచ్లో ఇదే ఒక హైలైట్. ఎందుకంటే బీచ్ పక్కలనే మొత్తానికి ఒక ఇబ్బంది లేని సన్నివేశం అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ పక్కనే మన బీచ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బయటకు వెళ్ళే దారి ఇటువైపు ఉంటుంది. ఈ యొక్క సాయంత్రం వేళలో మేము వెళ్ళాం కాబట్టి ఇక చాలా మంది ఉన్నారు. ఇది ఒక లోపల బార్ ఉంది. చెట్లు ఉన్నాయి. ఇది మధ్యలో అంతా ఇక్కడ స్నానం చేయడానికి, ఎందుకంటే సముద్రంలో ఈదులాడి కాసి వచ్చేటాం కదా. స్నానం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఒక 10 రూపాయలు ఛార్జ్ చేస్తే ఇక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట, చాలా పెద్దగా ఉంది. ఒక వెహికల్కి 100 రూపాయలు అయితే మరి వీళ్ళు తీసుకుంటారు. చాలా వెహికల్స్ అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ. మనం కూడా బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి. అలా చూసుకుని మేమైతే బీచ్ నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చి, నెల్లూరు నుంచి అయితే మళ్ళీ మేము తిరుగు ప్రయాణం మళ్ళీ ఊరికి అయితే వచ్చేసాము. ఈ యొక్క బీచ్ అయితే అద్భుతంగా ఉంది. మైపాడ్ బీచ్ నుంచి వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మీ రమేష్.